వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఎక్కడికా బయలుదేరాం అనుకుంటున్నారు కదా. సో హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట, మళ్ళీ ఫ్లైట్కే సెకండ్ టైం. సో ఈసారి ఇంకొంచెం స్పెషల్ అనమాట. అండ్ ఈ డేస్ నా లైఫ్లో ఒక్క మెమొరబుల్గా గుర్తుండిపోయే డేస్ కూడా. చాలా అంటే చాలా స్పెషల్ నాకు ఈ వ్లాగ్ అయితే. సో ఏంటి అంటే చూడంగా మీకే అర్థమవుతుంది. ఈసారి ఫ్లైట్ అయితే 8:50కి అనమాట. లాస్ట్ టైం మరీ అసలు 3:00 3:30కే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయేసరికి కొంచెం అట్లా అనిపించింది, నిద్ర లేకుండా అని చెప్పేసి ఈసారి కొంచెం 8:50కి అట్లా బుక్ చేసుకున్నాం. కానీ ఏమైంది అంటే నైట్ లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఫ్రైడే వర్కే లేట్ అయిపోయింది, 6:30 అట్లా అయిపోయింది. ఇంకప్పుడు కొంచెం చిన్న షాపింగ్కి వెళ్ళేసి వచ్చి అట్లా ఆ రోజు నిద్రపోయేసరికి 2 అయింది. మళ్ళీ 4:30కే లేచి రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అట్లా 2.5 hours నిద్రతో మళ్ళీ ఫ్లైట్ ఎక్కబోతున్నాం. కొంచెం ఎయిర్పోర్ట్ వచ్చే వరకు ఆ డంబుగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంక ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఈసారి అసలు ఏది పట్టుకోలే. అఫ్కోర్స్ కొంచెం ఆకలేసింది, ఫ్లైట్లో ఏమన్నా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం అనమాట చూసి. అసలు మళ్ళీ ఫ్లైట్ ఎందుకు అంటే లాస్ట్ టైం మేము ఫ్లైట్కి వెళ్ళినప్పుడు అప్పటికే అడిగాం మా చెల్లిని వస్తావా అని చెప్పేసి. అప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదనమాట. సో మేము వెళ్ళొచ్చిన తర్వాత ఆ వీడియోస్ చూసి అక్క నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను వస్తా ఈసారి, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే కదా అని చెప్పేసి అంది. సరే కదా అని యాక్చువల్లీ మేము బస్కి వెళ్ళాల్సిన వాళ్ళం కాస్త సరే తను కూడా చూసినట్లు ఉంటుంది. అంటే ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళతో వెళ్తేనే ఫస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట, ఏం తెలియకుండా వెళ్ళడం కన్నా కూడా. అండ్ సింగిల్గా వెళ్ళాలంటే కూడా మనకి ఇంకా ఎప్పటికి వెళ్తామో కూడా తెలీదు. అందుకే ఇంకా సరే కదా అని చెప్పేసి ఈసారికి మళ్ళీ ఫ్లైటే బుక్ చేసుకున్నాం అనమాట. అది 8:55 చందు అంత కంగారేం లేదు అని లాస్ట్ టైం చూసాం కదా. అది ఎక్కువసేపు ఏం అవ్వదు, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఫైనల్ కాల్ కూడా ఉంటుంది. 8:15 టైం ఎంత? అది బోర్డింగ్ టైం 8 hours బోర్డింగ్ టైం. జైపూర్ అండి, జైపూరే ఇక్కడ C415 నంబర్. డైరెక్ట్ నో బస్సు. బస్ అయితే కింద కావాలి, కింద అయితే పైన కాబట్టి అది పడేస్తాం. అయ్యో సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నుండి బస్సులో తీసుకెళ్తారు కదా ఫ్లైట్ వరకు. ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఫ్లైటే అనమాట. సో పాపం మా చెల్లేమనుకుందంటే అట్లా ఫ్లైట్ ముందు ఒక ఫోటో అట్లా తీసుకుందాం, ఒక వీడియో తీసుకుందాం అట్లా అనుకుంది. బట్ ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్లోకి వచ్చేసరికి పాపం ఎక్స్పెక్టేషన్ కాస్త డల్ అయిందనమాట. బట్ ఎనీవే ఈసారి కొంచెం ఎక్కువ టైం అనిపించలేదు గైస్ ఎందుకో కానీ ఈ ఫ్లైట్ జర్నీ అయితే.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మార్నింగ్ 7:30కి ఏమో అనమాట ఫ్లైట్. సో అది పైకి వెళ్ళంగానే అసలు మొత్తం మబ్బులు మబ్బులు మబ్బులు, అసలు గ్యాప్ అనేది లేకుండా మబ్బులు కనిపిస్తూ ఉంది. ఈసారి ఏంటంటే 9 కదా, సో మరీ అంత క్లౌడీ కాకుండా కొంచెం అప్పటికే సన్ రైజ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్గా అనిపిస్తుంది అనమాట. బట్ ఇది కూడా బాగుంది కానీ మార్నింగ్ ఫ్లైట్ అసలు వేరే లెవెల్ ఉండే. ఇటు చూసిన చాలా మబ్బులుగా చాలా బాగుండేది అనమాట, క్లౌడీగా. ఈసారి ఎక్కువ ఖాళీ స్పేస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. బట్ మా చెల్లి అయితే ఎంజాయ్ చేసింది, అది చాలా అనుకున్నాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆకలి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకేం తినలే కదా, అందులోనే మాకేంటంటే ఈసారి ముందే వచ్చేసాం కదా, ఆల్మోస్ట్ చాలాసేపు కూర్చొని ఉన్నామన్నమాట అక్కడ వెయిటింగ్ హాల్లోనే. సో ఇంకా అక్కడ కూడా ఇంకేం తినలే. ఇంకా ఫ్లైట్లో ఏమన్నా ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. సరే కదా అని ఎయిర్ హోస్టెస్ని పిలిచి అడిగితే ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఉంటారు కదా, వాళ్ళది క్లియర్ అయిన తర్వాత ప్రిపేరింగ్ స్టార్ట్ చేస్తామని అయితే అన్నారనమాట. యాక్చువల్లీ ఏమైంది అంటే వితిన్ 20 minutes ఒక అనౌన్స్మెంట్ గైస్, ల్యాండ్ అయిపోతుంది హైదరాబాద్లో, బీ రెడీ అని చెప్పేసి. నేనైతే షాక్ అయిపోయా అనమాట. ఈసారి జర్నీ అసలు తెలియనే లేదు. స్నాక్స్ ఆర్డర్ చేసుకుందామని స్నాక్స్ చూడడానికే మాకు టైం సరిపోయిందనమాట ఫ్లైట్లో ఈసారి. ఇంకా అనౌన్స్మెంట్ వచ్చాక ఇంకేం చేస్తాం, ఇంకేం ఆర్డర్ చేయలే అనమాట. ఈవెన్ వాళ్ళు కూడా ఆర్డర్స్ ఏం తీసుకోలే. సో ఇంకా రెడీ అయిపోయామన్నమాట, ఇంకా హైదరాబాద్ దిగుతున్నాం అని చెప్పేసి. మా చెల్లి అయితే షాక్ అయింది, ఏందక్క ఇట్లా ఎగిరామా అట్లా దిగుతున్నాం అని చెప్పేసి అందనమాట. నాకు కూడా ఈసారి అసలు జర్నీ తెలియలేదు. ఇంతకుముందు ఏంటంటే చాలా క్లౌడీ ఉండే కదా, అప్పట్లో ఎక్కువ మంది అసలు విండోస్ ఓపెనే చేయలే అనమాట, ఎక్కువ సన్లైట్ పడుతుందని చెప్పేసి. సో కొంచెం సేపే ఉండేసరికి అంత జర్నీ కొంచెం ఎక్కువ అనిపించింది లాస్ట్ టైం. బట్ ఈసారి అసలు హార్డ్లీ 45 minutes 50 minutes అంతే, ఎక్కువేం అనిపించలే జర్నీ. Ladies and gentlemen, we welcome you to Hyderabad. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి 9:50 అయిందనమాట. ఇంకా ఘోరంగా అంటే ఘోరంగా ఆకలేస్తుంది. సో అక్కడ ఇంకా కనీసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అన్నా ఏమైనా తినేసి తర్వాత క్యాబ్ బుక్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అట్లీస్ట్ ఒక 1 hour అయితే మినిమం పడుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసా. యాక్చువల్లీ ఏమైందంటే మా చెల్లి ఫస్ట్ టైం కాబట్టి విండో సీట్ కావాలి అని చెప్పింది. సో నాకు కూడా విండో సీటే కావాలి అని చెప్పా. అందుకే ఇంకా నేను చందు ముందు సీట్స్ అనమాట, ఇంకా మా చెల్లి వెనక సీట్. దిగేటప్పుడు అడుగుతున్నా అనమాట, ఎట్లా అనిపించింది అంటే, అసలు జర్నీ చేసామా అక్క అని అడుగుతుంది. ఏదో ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఇట్లా ఎక్కి ఆగిపోయినట్లు, రైడ్ ఆగిపోయినట్లు అనిపించిందంట, అంత క్విక్గా అయిపోయింది. హైదరాబాద్ అంటే ఒక 10 hours to 11 hours జర్నీని ఒక 50 minutesలో చేయడం నిజంగా బాగుంటుంది అనమాట ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా వెళ్ళి బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. సో బేసిక్గా ఏమైంది అంటే, నేను ఇక్కడ దిగిన తర్వాత మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి ఇదంతా ఎందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా డైరెక్ట్ ఇంకా అదే డ్రెస్తో వెళ్దామని ఫిక్స్ అయిపోయి నేను పటియాలా వేసుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ పటియాలా డ్రెస్ కొనుక్కోవడం అంటే, ఇంతకుముందు బాగుండే కానీ తర్వాత అసలు లేవు. సో మళ్ళీ ఫైనల్లీ పటియాలా డ్రెస్ మీద అయితే ఇన్వెస్ట్ చేసుకున్నా. నాకైతే నచ్చింది ఈ డ్రెస్ యాక్చువల్లీ. సో అక్కడ ఇంకా కరాచీ బేకరీ అనిపించింది అనమాట. వెళ్ళి ఒక చిన్న కేక్ అయినా తిని స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాం, ఎందుకంటే ఫుల్ ఆకలి వేసేస్తుంది అండ్ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. సో కొంచెం జర్నీకే కదా అని చిన్న కేక్ తిందామని వెళ్తే అక్కడ ఆల్మండ్ హాజల్నట్ కనిపించింది. ఒక్కొక్కరం ఒక్కొక్క కేక్ తిన్నాము. దానికి ఇంకా హెవీ అయిపోయింది. అప్పుడు అనిపించింది హాఫ్ తినుంటే బాగుండేదేమో, సరిపోయేది అని. కానీ ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినలేము కదా ఎంత ఆకలేసినా కూడా. సో హాఫ్కి బాగా సరిపోయింది, బాగా నచ్చింది. ఇంకో హాఫ్కి ఎవటి కొట్టేసింది అనమాట. ఇంకా తర్వాత ఇంకా బయలుదేరి క్యాబ్ ఎక్కిన తర్వాత అయితే ఘోరంగా నిద్ర వస్తూ ఉందన్నమాట. హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత ఘోరంగా అనిపించిందంటే ఆ రోజు
నేను ఇన్నాళ్ళు బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ, హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం తక్కువేమో అనుకున్నా, కానీ ఆ రోజు హైదరాబాద్ ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్తున్నా అనమాట. ఫేస్ అప్పటికే రెడ్ అయిపోయి డల్ అయిపోయింది, అంత ఘోరంగా ఉంది ఆ రోజు ఎండ కూడా. అండ్ మా ఫ్రెండ్స్ని కలిసి ఎన్ని ఇయర్స్ అవుతుందో. కొత్త మోడల్, కొత్త స్టాక్ 1 వీక్ అయింది. డ్రెస్ మార్చుకొని వస్తాను. నువ్వు వేసుకోము, పెట్టుకుందాం. జీడిపప్పు కోడి పకోడీ ఉంది. జీడిపప్పు కోడి పకోడీ మన ఇద్దరు సరిపోయాము స్క్రీన్ కి. నేను ఇందాక సెల్ఫీ దిగుదామా అన్న. ఇంటికి వెళ్ళాక రెడీ అయ్యి ఫ్రాకులు కొనుక్కున్నాం కదా, ఫ్రాకులు కొనుక్కొని ఆల్రెడీ కొన్న వేసుకోవాలి. అదే కొన్నయ్య వేసుకొని అయిపోయిన తర్వాత మేమందరం కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడో అమ్ము పెళ్ళికి బిఫోర్ మేము కలిసాము, ఆల్మోస్ట్ 2017 అనుకుంటా, 2015 గుర్తు రావట్లే యాక్చువల్లీ. సో ఎప్పుడో కలిసామన్నమాట. అంటే తర్వాత ఇండివిజువల్గా కలుస్తూ ఉన్నాం, కానీ అందరం 4 మెంబర్స్ కలిసి అయితే ఇయర్స్ అయిపోయింది. కొన్ని ఇయర్స్ తర్వాత ఈరోజు కలిసాము. అది చాలా స్పెషల్ అనమాట. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఒక కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ అనేది స్పెషల్ ఉంటుంది అనమాట మన హార్ట్లో. ఎందుకంటే వాళ్ళతో ఉన్నంత ఫ్రీగా ఎవరితో ఉండలేము. అది బాగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఇంకా అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎంతమంది ఫ్రెండ్స్ అయినా కూడా ఆ ఫ్రీడమ్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఆ కంఫర్ట్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నంత కంఫర్ట్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. అదే మెయిన్ డిఫరెన్స్. అందులోనూ స్పెషల్ ఏంటంటే నెక్స్ట్ డేనే ఫ్రెండ్షిప్ డే. సో సాటర్డే కలిసాము, సండే ఫ్రెండ్షిప్ డే అనమాట. సో అందుకు ఇంకా పిచ్చిగా హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ తర్వాత మేము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామా అన్నట్లు. ఆల్మోస్ట్ 4కో 4:30కో లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. అప్పటికి షాపింగ్కి వెళ్ళాము. ఇంకా అట్లా చాలా టైం అయిపోయింది. అండ్ ఇంకా సాటర్డే అవడం వల్ల నేనేమో మష్రూమ్ కాజు చెప్పుకున్నా అండ్ వంకాయ పులావ్ చెప్పుకున్నా. కార్న్ మంచిగా తిన్నాం అనమాట. ఇంకా లాస్ట్లో డిజర్ట్ వచ్చేసి ఆప్రికాట్ డిలైట్ తిన్నాము, అది కూడా షేర్ చేసుకుంటా. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్కి తీసుకెళ్ళిందాము. అమ్మ ఉండేది యూఎస్ అనమాట. వాళ్ళు వచ్చేది ఇంకా 2 ఇయర్స్కి ఒకసారి కాబట్టి ఒకేసారి అన్ని షాపింగ్ చేసుకొని వెళ్తారు కదా. ఇంకా సో ఇంకో లక్ష్మి ఇద్దరు లక్ష్మిలు ఉండేది హైదరాబాద్, ఇంకా నేను బెంగళూరు. నాకు అసలు హైదరాబాద్ షాపింగ్ అనేది పోయింది, ఎప్పుడో పెళ్ళికి ముందు చేసేదాన్ని. అండ్ ఇంకా అసలు ఏం తెలియదు అనమాట. కానీ ఎంతైనా హైదరాబాద్ షాపింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆ బెంగళూరులో అది ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడ ఎక్కువ వెస్ట్రన్ వేర్ ఉంటుంది అనమాట. హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయి, ట్రెడిషనల్ ఉంటాయి, వెస్ట్రన్ ఉంటాయి. అండ్ ఏమో నాకు అట్లా అనిపించింది, నాకు నచ్చింది అనమాట హైదరాబాద్ షాపింగ్. సో ఇంకా మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. అప్పటికే నైట్ అయిపోయింది, ఇంకా షాపులు కూడా క్లోజ్ చేసేస్తారే, ఇంక వెళ్దామని చెప్పి అంటుంటే అప్పటి లాస్ట్కి ఇంకా నాసింగ్ వెళ్ళామన్నమాట. అసలు ఫేసులు చూస్తున్నారా ఎంత డల్గా అయిపోయినాయో, మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాము. ఓకే, హలో, వెల్కమ్ టు హైదరాబాద్. ఛానల్ ఏంటి? నా ఛానల్ పేరు కూడా తెలియదు. కాకపోతే ఇలా తిరుగుతూ ఉండబట్టే ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఒక దగ్గర కూర్చుంటే అన్నీ మనం షేర్ చేసుకోలేము అన్ని థింగ్స్. సో ఒక షాప్లోకి వెళ్ళి ఇంకొక షాప్లోకి వెళ్ళి తినడానికి వెళ్ళి ఇట్లా బయట ఎక్కువ తిరగడం వల్ల అసలు ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నామో. ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసామన్న ఫీలే లేదు, మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఆటోలో వెళ్తున్నంతసేపు మాకు అసలు ఎట్లా అనిపించిందంటే మేము కాలేజ్ డేస్లో కాలేజ్ ఎగ్గొట్టి గుంటూరు షాపింగ్కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది ఆ రోజు లిటరల్లీ. ఇంకా నైట్ 11కో ఏమో ఇంటికి వెళ్ళాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అత్త వాళ్ళ అమ్మాయి యూఎస్ వెళ్తుంది. సో ఇంకా అందుకని చెప్పేసి ఆ రోజంతా కూడా అక్కడే స్పెండ్ చేసాం మంచిగా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ నుండి అంతా. అండ్ ఈవినింగ్ తను చందుకి రాఖీ కడుతుంది అనమాట. ఊరికే రికార్డ్ చేసా, తనకి నెక్స్ట్ డేనే ఫ్లైట్ యూఎస్ వెళ్ళిపోతుంది. కూడా మంచి టైం అయితే స్పెండ్ చేసాం అనమాట అత్త వాళ్ళతో. ఇంకా అంటూ వాళ్ళు ఫుల్ బిజీ ఉన్నారు ప్యాకింగ్లో అండ్ వేయింగ్ అదంతా చేయించుకుంటా. సో అంటే కరెక్ట్గా ఉండాలి కదా, మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా ఎయిర్పోర్ట్లో తీసి పడేస్తారు. సో అందుకని చెప్పేసి 1కి 10 సార్లు చెక్ చేసుకుంటా ప్యాకింగ్ హడావుడిలో ఉన్నారనమాట. ఇంక మంచిగా అయితే టైం స్పెండ్ చేసాం. అక్కడ కూడా ఆల్మోస్ట్ నైట్ 11 or 11:30 వరకు ఉన్నామన్నమాట.
బై ది వే చందు వేసుకున్న ఈ కుర్తా టైప్ ఉంది కదా, ఈ షర్ట్ అయితే నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ కొన్ని కాటన్వి చాలా బాగున్నాయి అనమాట. సో ఇంక అక్కడ తీసుకున్నా. నేను కూడా ఒక 2-3 టాప్స్ తీసుకున్నా అండ్ చందుకేమో ఈ షర్ట్ తీసుకున్నా. ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అనమాట. ఎంత ఫ్రీగా ఉందో. నాకు కాటన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా కంఫర్టబుల్ అనమాట. మంచిగా ఉంటుంది వేసుకున్న, ఏదో హాయిగా ఊపిరి తీసుకుంటున్న ఫీల్ అయితే వస్తుంది కాటన్లో మాత్రం. ఇంకా అలా అక్కడే ఆల్మోస్ట్ నైట్ 11:15 ఏమో అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే పాపం ఎందుకో కానీ ఇంత టైర్డ్ అవ్వడం వలన జర్నీ ఎఫెక్ట్ ఏమో కానీ చందుకైతే ఫీవర్ వచ్చేసింది. అండ్ ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిన్న పునుగులు ఉంటాయి కదా, అవి అత్తయ్య చేశారు. ఇంత అంటే వెళ్ళినప్పుడల్లా మంచిగా ఏదో ఒకటి ఇష్టమైనవి అన్నీ చేసి పెడతా ఉంటారనమాట. హాయిగా తినేసాం. మండే కూడా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. కానీ కాకపోతే కొంచెం చందుకి డల్గా ఉన్నాడనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ రికార్డ్ చేయడం మర్చిపోయా, ఎందుకంటే ఆ రోజు కూడా లివర్ ఫ్రై అండ్ రసం తిన్నాము. రసం తినేసరికి ఇంకా చందు దెబ్బకి కోలుకున్నాడు అనమాట. అంత బాగుంది రసం అయితే. అండ్ ఈవినింగ్ ఏమో చిల్లీ ప్రాన్స్ టైప్ ప్రాన్స్ పకోడీ లాగా వేశారు అత్తయ్య. చాలా టేస్టీగా ఉంది. అండ్ నైట్ వచ్చేసి మళ్ళీ పాల తాలికలు తిన్నా. అసలు ఫుల్ తింటూనే ఉన్నా మండే మొత్తం. పాల తాలికలు తినేసరికి ఇంకా స్వీట్ ఎక్కువ అయ్యేసరికి ఇంకా 2 ఇడ్లీ తిన్నా అనమాట. ఇంకా జర్నీ కదా, అంటేనేమో ఇంకా బస్కే అనమాట. బస్ వచ్చేసి 11 o'clockకి కుకట్పల్లిలో. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. కాకపోతే ఏమైందంటే మేము ఎప్పుడో బుక్ చేసుకున్నాం ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ రావడానికి. కానీ బెంగళూరు రిటర్న్ బుక్ చేసుకోలే అనమాట, హైదరాబాద్ టు బెంగళూరు. సో ఇంకా అక్కడ ఉన్న వాటిలో ఆప్షన్ ఏదో రాజధాని ట్రావెల్స్ అని కనిపించింది. అండ్ తక్కువ ఉంది టికెట్. లైక్ ఆరెంజ్ ట్రావెల్స్, మార్నింగ్ స్టార్స్, ఇట్లా వేరే ట్రావెల్స్ ఏవి చూసుకున్నా కూడా 2500, 2000, 1800, అసలు 1800 రూపీస్కి తక్కువ ఏసీ స్లీపర్ బస్సే దొరకలే అనమాట. ఇంకేదో ఒకటిలే అని చెప్పేసి ఎట్లున్నా పర్లే అని చెప్పేసి 1150 రూపీస్ ఉంటే టికెట్, ఇంకా దానికైతే బుక్ చేసేసుకున్నాము. అండ్ మేమైతే వాళ్ళకి కాల్ చేస్తే 10:25 కల్లా బస్సు వచ్చేసిద్దండి, ముందే వచ్చేయండి అని చెప్పన్నారు. సో మేము 10:10 కల్లా వచ్చాము. కాకపోతే బస్సు ఇంకా అప్పటికే లక్డీ కపూలో ఏమో చూపిస్తుంది అనమాట. చాలా లాంగ్లో చూపిస్తుంది. అసలు ఏంటి ట్రాకింగ్ ఇష్యూవా ఏంటా అనేది అర్థం కాలే అనమాట. ఆల్మోస్ట్ 11:05కో 11:10కో వచ్చింది. యాక్చువల్లీ బుక్ చేసిన టైం 11, బట్ వాళ్ళు కాల్ చేసి 10:25 కల్లా వచ్చేయండి అనేసరికి ఇంకా మేము 10కే వచ్చేసామన్నమాట. 10:05, 10:10 కల్లా వచ్చేసి ఉన్నాము. సో ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేయడం అనేది టార్చర్. అందులోనూ దానికి ముందే వర్షం పడింది అనమాట. క్లైమేట్ చాలా చల్లగా అనిపించింది. అండ్ అక్కడే అదేంటో కానీ కరెక్ట్ స్పాట్లో పెట్టుకున్నట్టున్నాడు ఐస్ క్రీమ్ బండి కూడా. అక్కడ బస్ స్టాప్ దగ్గరే ఐస్ క్రీమ్ బండి కనిపించింది. సరే ఈలోపు ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఇంకా నేనైతే కుకీస్ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ అయితే తిన్నా. కోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందనమాట. అంటే కోన్ అయితే చాలా క్రంచీగా ఉంది, చాలా నచ్చింది కూడా, హాయిగా అనిపించింది తిన్న తర్వాత అయితే. బాగా వచ్చింది కదా ఈ బస్సు. ఇంకా బస్ ఎక్కేసిన తర్వాత మంచిగా విండో ఓపెన్ చేసుకొని హాయిగా సెట్ అయిపోవాలన్నమాట. కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేస్తే ఏంటంటే నాకు ఇక్కడే పడుకోవాలనిపించదు. కొంచెం సిటీ దాటిన తర్వాత, ఎందుకంటే స్టాప్కి ఆగుతా ఉంటుంది కదా, అంత స్టక్ అవుతూ ఉంటే నాకు వల్ల కాదనమాట. అందుకే కొంచెం సిటీ అనేది దాటిపోయిన తర్వాత ఇంకా హాయిగా పడుకోవచ్చు. బస్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే 1150 రూపీస్కి బస్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి. బస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచిగా ఉందన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా. ఇచ్చిన బ్లాంకెట్స్ కూడా ఎంత సాఫ్ట్గా, చాలా ఫ్రెష్గా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, హైలీ రికమెండ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఏ ట్రావెల్ చూసినా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఈ ఒక్క ట్రావెల్సే ఆ రోజు 1100 రూపీస్కి టికెట్ అనేసరికి చాలా ఆలోచించాం అసలు బుక్ చేయాలా వద్దా అనుకుంటా. కానీ బాగుంది, బుక్ చేసినందుకు మంచిగా జరిగింది అనిపించింది అనమాట. హాయిగా పడుకున్నాం కూడా. అండ్ మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయింది, అంటే బుక్ చేయడమే 11 o'clockకి కదా బస్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. బెంగళూరు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది, అది కూడా సిటీలో ట్రాఫిక్కే అనమాట. ఈ 3 days టైం ఎలా కరిగిపోయిందంటే ఇంకా మళ్ళీ రొటీన్లోకి వచ్చేసాము. మళ్ళీ సేమ్ ట్రాఫిక్, మళ్ళీ సేమ్ రూట్, మళ్ళీ ఆఫీస్కి చలో అనుకుంటా బయలుదేరిపోయామన్నమాట. ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్
ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.